ప్రజాపాలన విజయోత్సవాలు సందర్భంగా ఒక సెలబ్రేషన్ సందర్భంగా ఫస్ట్ డేలోనే మనం సీఎం కప్ ఇనాగ్రేషన్ చేస్తున్నాము విత్ 2K రన్. సో ఈరోజు ఈ మార్నింగ్కి గౌరవ క్రీడాకారులందరూ మీరందరూ వచ్చారు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఏదో మెడల్ కోసం అని కాదు, స్పోర్ట్స్ అంటే ఇష్టం కోసం మనం ఆడతాము. అది ఎక్కడో అది ఇష్టం ఉన్నప్పుడు కూడా సమయం దొరకక లేదంటే ఒత్తిడి వల్ల అది మూలంలో పడిపోతుంది. అండ్ దెన్ మనం ఒక నెగటివ్ సైకిల్లో పడిపోతాం. సో అది బ్రేక్ చేయాలంటేనే ఇట్లాంటివి మనకి అవకాశాలు దొరకాలి. సో ఈ అవకాశం తీసుకొని మన అందరూ అసోసియేషన్ చైర్పర్సన్స్ ఇన్ వేరియస్ కెపాసిటీస్ అండ్ అదేవిధంగా మన మార్కెట్ డైరెక్టర్ గారు కోత్వాల్ శ్రీనివాసరావు గారు, మన డివైఎస్ గారు చాలా ప్రపోజల్స్ తీసుకొస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సో దానివల్ల అసోసియేషన్స్ది కూడా ఏమేమి కోరికలు ఉన్నాయో నాకు తెలుస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దానికి పద్ధతిగా ఆల్ అసోసియేషన్స్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఒక కంప్లీట్ ప్లాన్ తయారు చేసుకొని లెటర్స్ ట్రై టు సీ 1 year టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఏం విజయోత్సవాలు వస్తుందో దాని లోపల అచీవ్ చేయడానికి ట్రై చేద్దామని నా ఉద్దేశం. ఇక్కడ మన అందరూ గ్యాదర్ అయిన పిల్లలు చూస్తే అసలు నా చైల్డ్హుడ్ది ఒక్కొక్క అంశం నాకు కనపడుతూ ఉంది. ఎన్సీసీ అంటే ఉదయం అదే బెల్ట్, అదే యూనిఫామ్, అదే షూస్ వేసుకొని హాజరవ్వడం నాకు గుర్తొస్తుంది. అదేవిధంగా మన అథ్లీట్స్ ఉన్నారు. సో డోంట్ థింక్ దట్ ఇది ఒక్కరోజు ఇట్లా చేస్తే ఏమవుతుందని అట్లా అనుకోవద్దు. డియర్ స్టూడెంట్స్, ఎవ్రీ డే ఈజ్ అ న్యూ స్ట్రగల్, ఎవ్రీ డే ఈజ్ అ న్యూ ఫైట్. ఓన్లీ వన్ థింగ్ మ్యాటర్స్, జస్ట్ మీరు షూస్ వేసుకొని హాజరవ్వండి, మిగతాంతా అయిపోతుంది. సో ఐ థ్యాంక్ ఆల్ ది స్పోర్ట్స్ పర్సన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వారానికి ఒకసారి పెడితే మీ రాజకీయ నాయకుల ఆరోగ్యాలు కూడా చాలా వరకు బాగుంటాయని మేము కోరుకుంటూ ఆ అవకాశాన్ని మాకు కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. డైరెక్టర్ గారిని కోత్వాల్ శ్రీనివాసరావు గారిని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకొని 2వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా నేటి నుంచి 9వ తారీఖు వరకు కూడా విజయోత్సవాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొదటి రోజు ఈ 2 రన్ ఒలింపిక్ క్రీడల్ని ఈరోజు ప్రారంభించిన మనందరి ఆరాధ్యుడు ప్రియతమ నాయకులు అనొచ్చు సార్ని కూడా. ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ. మా స్వార్థం కూడా ఏంటంటే ఈ నియోజకవర్గానికి అయితే మటుకు వారు కెప్టెన్ అన్నట్లే డైనమిక్ ఆఫీసర్. వారు అన్ని రంగాల్లో కూడా ఒక స్పోర్ట్స్ అని కాదు, స్పోర్ట్స్ని అత్యంతంగా ప్రేమిస్తారు. దానికి తోడు వ్యవసాయంలో కూడా ఇక్కడ ప్రత్యేకత నిలుపుకున్న డైనమిక్ కలెక్టర్ గారు. ఆయన వ్యవసాయంలో మునగ అనే దాన్ని వెలికి తీసిన వ్యక్తి. ప్రతి ఊర్లో కూడా మునగ సాగు అనేది ఏర్పాటు చేసిన వ్యక్తి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన డివైఎస్ఓ గారు పరంధామరెడ్డి గారు, అలాగే సోదరుడు నాగా సీతారాములు గారు, యుగంధర్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, మహిధర్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువకులు, ఉత్సాహవంతులు, విద్యార్థులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి చేపట్టిన విజయోత్సవాల్లో ఈ రోజు నుండి మళ్ళీ 7వ తారీఖు నుంచి కూడా స్పోర్ట్స్ మీద కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి, అలాగే కొత్తగూడెం జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా అందరూ కూడా యువకులు క్రీడల పట్ల ఆసక్తిని దూరంగా ఉంచుతూ మీరందరూ కూడా క్రీడల్లో నిష్ణాతులు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వాళ్ళు కాదు, కలెక్టర్లు కూడా మేము ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ రీచింగ్ టు అఫీషియల్స్ సిన్స్ 20 years సార్. వి డిడ్ంట్ ఫైండ్ సచ్ టైప్ ఆఫ్ జెమ్ ఇన్ ద ఇంత మంచి కలెక్టర్ దొరకడము, ఇంత మంచి డివైఎస్ఓ దొరకడము మన అదృష్టంగా భావించాలి. మేము మొన్న మీటింగ్ కూడా పెట్టాము. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఒకటి చెప్పారు, ఎవరెవరికి ఏం కావాలనేది ఒకసారి మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని తీసుకురండి అని చెప్పారు.
ఒక 1 hour టైం ఇచ్చారు. తర్వాత రోజు వెళ్తే అందరూ అంటున్నారు కలెక్టర్ గారు 1 hour మీకు టైం ఇచ్చారు. అంటే మన స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనం గమనించవలసిన అవసరం. మరి ఇది ఒక స్వర్ణయుగం స్పోర్ట్స్కి. దయచేసి అందరూ క్రీడాకారులు అందరూ కూడా మొహాట పడొద్దు. మీకందరికీ నేను ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాను. డివైఎస్ఓ గారు ఉన్నారు, సారు కలెక్టర్ గారు దేవుళ్ళలాగా అన్నీ ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అందరూ కూడా మనం అన్నీ సాధించుకొని మెడల్స్ తీసుకొచ్చి మళ్ళీ సార్ గొప్ప చెప్పిన రోజు సార్ ఇచ్చిన దానికి సార్థకత అవుతుంది. కాబట్టి దయచేసి సాధన చేయండి. సాధన చేస్తే సాధించలేనిది ఏమి లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.